వెల్కమ్ బ్యాక్ టు మీమర్ టు ఎడిటర్ ఛాలెంజ్ డే 18. సో ఇవాళ కైన్ మాస్టర్ లో బేసిక్ మనం వీడియోస్ ఫోటోస్ ఎలా ఇంపోర్ట్ చేయాలో చెప్తా. కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ మీడియా, లేయర్, ఆడియో, రికార్డ్ అని కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మీడియా మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీ ఫోటోస్, వీడియోస్ ఓపెన్ అవుతాయి. సో నార్మల్ గా కొన్ని ఫోటోస్, వీడియోస్ ఇంపోర్ట్ చేద్దాం. ఏ ఫోటోని అయితే ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటారో దానిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ప్లస్ సింబల్ లెక్క కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మన టైం లైన్ లోకి ఇంపోర్ట్ అయిపోతుంది. అలానే వీడియో కూడా, వీడియో పై లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే టైం లైన్ లోకి ఆ వీడియో ఇంపోర్ట్ అయిపోతుంది. సో అర్థమైందిగా, నార్మల్ గా మనం ఫోటోస్, వీడియోస్ ని టైం లైన్ లోకి ఇలా ఇంపోర్ట్ చేస్తాం. ఇక్కడ పక్కన లేయర్ అని కనిపిస్తుంది. లేయర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా ఈ వీడియో పైన నాకు ఒక ఇమేజ్ గానీ, టెక్స్ట్ గానీ రావాలంటే మనం లేయర్ నుంచి తీసుకుంటాం. అంటే ఇక్కడ ఫోటో, ఇమేజ్ మనం మీడియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది మెయిన్ వీడియో అన్నమాట. సో ఈ వీడియో పైన మనకి ఏవైతే వస్తాయో అవి లేయర్స్ అంటాం మనం. సో ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా అని అనిపిస్తుంది. మనం లేయర్ నుంచి తీసుకున్న మీడియా మన వీడియో పైన వస్తుంది అన్నమాట. మీకు ఇంపోర్ట్ చేస్తే అర్థమైంది. ఈ ఇమేజ్ ఏమైంది, మన వీడియో పైన ఇమేజ్ వస్తుంది. అంటే ఇది మెయిన్ వీడియో, వీడియో పైన ఇమేజ్ వస్తుంది. అర్థమైందిగా. సో దాన్ని మనం లేయర్ అంటాం మనం. ఇది హ్యాండ్ రైటింగ్. హ్యాండ్ రైటింగ్ అంటే ఇక్కడ డ్రా చేసుకోనికి గానీ, ఇక్కడ టెక్స్ట్ రాసుకోనికి గానీ. ఇప్పుడు ఈ ఎడిట్ చేసింది నాకు అవసరం లేదు. బ్యాక్ పోవాలంటే ఇక్కడ యారో మార్క్, బ్యాక్ యారో మార్క్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనం బ్యాక్ వెళ్ళిపోతాం. సో అర్థమైందిగా. ఇక్కడ స్టిక్కర్స్ అంటే నార్మల్ మన ఎడిట్ లో స్టిక్కర్స్ వాడుకోనికి ఇక్కడ అన్ని స్టిక్కర్స్ ఉంటాయి. ఇక్కడ ఎఫెక్ట్స్, ఈ ఎఫెక్ట్స్ ఎట్లా యూజ్ అవుతాయి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో డే 19 వీడియో కోసం మన ఛానల్ ని ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్.